నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ధనిష్ట నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన విలువలపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుందామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ మహిషాసురమర్దిని సమేత రాజరాజ నరేంద్ర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ధనిష్ట నక్షత్రం 1వ పాదం అది జన్మ నక్షత్రమైనా, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకునే నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి మకర రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ నక్షత్ర జాతకులకి సంపూర్ణ గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారండి. ధనిష్ట నక్షత్రం 1వ పాదం జాతకులు ఇక్కడున్న శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నెలలో ధనిష్ట నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ఈ వెలువెలుపల్లి క్షేత్రంలోని శివాలయం చాలా పురాతనమైంది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఈ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వీరభద్రుడు కొలువే అంటారు. ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచహనికంగా జరుగుతూ ఉంటాయి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా వైభవంగా నిర్వహించబడుతుంది. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారు. భీమసభ యొక్క నమూనా శివలింగం ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో పెడుతున్నానండి. తప్పకుండా వీడియో చూస్తే మీకు ఆలయాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది. ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. మీరు ఆలయ దర్శనంతో పాటు ఓ రోజుకు ఒక 11 సార్లు శ్లోకం చదువుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. నక్షత్ర పాద శివాలయాలాగే రాశులకు కూడా ఆలయాలు ఉన్నాయండి. ఆలయాలన్నీ కూడా మా ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాయి. అన్నిటికీ ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంచాను. మీరు ప్లేలిస్టులు చూస్తే కనుక వేటికవి సపరేట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆలయాలవి, నక్షత్రాలవి కూడాను. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వయా వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి. రావులపాలెం నుంచి వెలవలపల్లికి ఒక 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకి బోటు సౌకర్యాలు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి మళ్ళీ ఇప్పుడున్న క్షేత్రానికి ఆటోలు ఉంటాయి. ఈ క్షేత్రానికి ముక్తేశ్వరానికి మధ్య ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రముఖ వినాయక క్షేత్రమైన ఐనవిల్కి చాలా దగ్గరలోనే ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం ఉంటుందండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆలయాలు ఉన్నాయని చాలామందికి తెలియదండి. వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి ఆలయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. రేపు మళ్ళీ మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.